గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 525. ఈరోజు డైలీ మనీ షోలోని యూఎస్ ఫెడ్ మీటింగ్ తర్వాత యూఎస్ మార్కెట్స్లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. అండ్ ఈరోజు సెషన్లో మన మార్కెట్లో కూడా వాలటాలిటీ చూసాం. దీనికి గల రీజన్స్తో పాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 289 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,925 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 75 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,076 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.37% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.96% కరెక్ట్ అయింది. ఈ రోజు మన మార్కెట్ లోని వాలటాలిటీ కనపడడానికి రీజన్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్, నిన్న మన మార్కెట్ క్లోజ్ అయ్యాక నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ రానున్నదని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ మీటింగ్ లో యుఎస్ ఫెడ్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ఇయర్ లోని మరొక 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ ఉండొచ్చు అన్నట్లుగా పావెల్ గారు కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ యుఎస్ బ్యాంకింగ్ క్రైసిస్ రిలేటెడ్ గా కూడా ఆయన అడ్రస్ చేస్తూ డిపాజిటర్స్ అందరూ కూడా వాళ్ళ డిపాజిట్స్ సేఫ్ గా ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు అని కూడా కామెంట్ చేశారు. ప్రెసెంట్ యుఎస్ బ్యాంకింగ్ క్రైసిస్ వలన డిపాజిటర్స్ లో వాళ్ళ డిపాజిట్స్ రిలేటెడ్ గా అయితే వరి స్టార్ట్ అయింది. దీంతో డిపాజిటర్స్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసేలాగా ఫెడ్ చైర్మన్ కామెంట్ చేశారు. బట్ ఇన్ఫ్లేషన్ ని మాత్రం 2% కి తీసుకురావడానికి ఫెడ్ స్ట్రాంగ్ గా కమిట్ అయి ఉన్నదని ప్రీవియస్ గా ఏదైతే ఫెడ్ చెప్పిందో దానికైతే కమిట్ అయి ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. సో యుఎస్ ఫెడ్ కామెంటరీ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంది కదా. బట్ కానీ మార్కెట్స్ లో ఈ వాలటాలిటీ ఎందుకు కనపడిందంటే నిన్న నైట్ యుఎస్ ఫెడ్ కామెంటరీ వరకు కూడా ఈవెన్ యుఎస్ మార్కెట్ కూడా బాగానే ట్రేడ్ అయింది. బట్ యుఎస్ సెక్రటరీ అయినటువంటి జెనెట్ ఎలెన్ గారు మాట్లాడుతూ బ్లాంకెట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ని ఎక్స్పర్ట్స్ తోని డిస్కస్ చేయకుండా ప్రొవైడ్ చేయడం కుదరదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అంటే యుఎస్ లో ఉన్నటువంటి అన్ని బ్యాంక్ డిపాజిట్స్ పైన ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కదా. నౌ ఈవిడ కామెంట్స్ ని బట్టి ఈ అన్ని డిపాజిట్స్ పైన ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయడం జరగదు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎస్వీబీ బ్యాంక్ కొలాప్స్ దగ్గర నుంచి రీజనల్ బ్యాంక్స్ మీద అయితే చాలా ప్రెషర్ కనపడుతుంది. ఈవెన్ డిపాజిట్స్ విత్డ్రాస్ కూడా జరగచ్చు. బికాస్ డిపాజిటర్స్ లోని యుఎస్ బ్యాంక్స్ పైన వరీ స్టార్ట్ అయినట్లుగా కూడా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. నో ఈ అన్ఇన్సూర్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయలేమని చెప్పి ఈవిడ కామెంట్ చేయడంతోని మార్కెట్ దాన్ని నెగిటివ్ గా తీసుకుంది. సో ఈవిడ కామెంటరీ తర్వాతే నిన్న నైట్ మనం యుఎస్ మార్కెట్ లో ప్రెషర్ చూసాం. యుఎస్ మార్కెట్స్ నిన్న నైట్ నెగిటివ్ లో క్లోజ్ అవడంతో ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ కూడా నెగిటివ్ లో ఓపెన్ అయింది. కానీ దాని తర్వాత నుంచి మన మార్కెట్ లో కొంత రికవరీ, కొంత కరెక్షన్ అలాగే కంటిన్యూ అవుతూ సెకండ్ హాఫ్ లోని యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవడంతో అక్కడి నుంచి మన మార్కెట్ లో కూడా ప్రెషర్ కంటిన్యూ అయ్యి చివరికి మన మార్కెట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, హిండెన్బర్గ్ రీసెర్చ్ వీళ్ళొక షార్ట్ సెల్లర్స్. వీళ్ళు వేరియస్ కంపెనీస్ పైన రీసెర్చ్ రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ కంపెనీ పైన అయితే రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉంటారో ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ లోని మ్యాసివ్ ప్రెషర్ చూస్తూ ఉంటాం. బికాస్ వీళ్ళ రిపోర్ట్స్ లోని ఆ కంపెనీస్ లోని ఏవైనా ఫ్రాడ్స్ జరిగినా లేదా ఏవైనా అలిగేషన్స్ ఉన్నా అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా వీళ్ళు మన ఇండియన్ కంపెనీ అయినటువంటి అదానీ గ్రూప్ కంపెనీ పైన కూడా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ని రిలీజ్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ఎంత ప్రెషర్ చూసామో మనందరికీ కూడా ఐడియా ఉంది. ఈవెన్ అదానీ గ్రూప్ స్టాక్స్ లో అంత ప్రెషర్ కనపడడంతో ఆ టైంలో మన మార్కెట్స్ లో కూడా చాలా వాలటాలిటీ కనపడింది. వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఇష్యూ అయితే చాలా రోజులు కంటిన్యూ అయింది. నౌ ఇష్యూ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ అయితే మళ్ళీ కొంత రికవర్ అయ్యాయి. నౌ ఈ ఇష్యూ కూల్ ఆఫ్ అవుతున్నటువంటి టైంలో ఈ హిండెన్బర్గ్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక ట్వీట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే త్వరలోనే అనదర్ బిగ్ కంపెనీ పైన ఒక న్యూ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తామని చెప్పి వీళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. ఈసారి వీళ్ళు ఏ కంపెనీ పైన బాంబ్ పేల్చబోతున్నారో మనం చూడాలి. బికాస్ ఇప్పటి వరకు వీళ్ళు రిపోర్ట్ చేసినటువంటి ప్రతి కంపెనీ స్టాక్స్ లో కూడా ఆ టైంలో ప్రెషర్ కనపడింది. సో వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఈ న్యూస్ అయితే మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నో వీళ్ళు ఎప్పుడు రిపోర్ట్ రిలీజ్ చేస్తారు అండ్ ఏ కంపెనీ పైన రిపోర్ట్ రిలీజ్ చేస్తారని చెప్పి చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వీ హ్యావ్ టు సీ ఈసారి వీళ్ళు ఏ కంపెనీ మీద రిపోర్ట్ రిలీజ్ చేస్తారని. నెక్స్ట్, వేదాంత వాళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి వేదాంత రిసోర్సెస్ వాళ్ళు త్వరలోనే కొన్ని బాండ్స్ కి రీపేమెంట్ చేయాలి అండ్ వీళ్ళు ఫండ్ రేస్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నట్లు
చేసినట్లుగా ప్రీవియస్ గా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి కదా. నౌ దీని రిలేటెడ్ గా వేదాంత చైర్మన్ అయినటువంటి అనిల్ అగర్వాల్ గారు బ్లూంబర్గ్ తో మాట్లాడుతూ, ఒకవేళ వీళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి అన్ని ఆప్షన్స్ గనక ఫెయిల్ అయినట్లయితే వేదాంతలోని 5% స్టేక్ ని సేల్ చేయడానికి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లుగా కామెంట్ చేసినట్లుగా న్యూస్ వచ్చింది. దీంతో ఆ టైం నుంచి వేదాంత స్టాక్ లో ప్రెషర్ చూసాం. కాకపోతే దీని తర్వాత అనిల్ అగర్వాల్ గారు CNBC తో మాట్లాడుతూ వీళ్ళకి వేదాంతలో స్టేక్ సేల్ చేయడానికి ఎటువంటి ఇంటెన్షన్ లేదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. నో ఈ వేదాంత వాళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయితే ఈ బాండ్స్ రీపేమెంట్ రిలేటెడ్ గా స్ట్రగుల్ అవుతున్నట్లుగా మార్కెట్ లో ఏదైతే న్యూస్ వస్తుందో దాంతో వేదాంత స్టాక్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది. నో ఇటువంటి న్యూస్ అప్డేట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో కూడా ప్రెషర్ చూసాం. నో ఈ బాండ్ రీపేమెంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నారో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫార్మసీస్ ఆన్లైన్ లో మెడిసిన్స్ సెల్ చేయకుండా రూల్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా CNBC వాళ్ళకి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా రెగ్యులేషన్స్ తీసుకురావడానికి గాను మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వర్క్ చేస్తున్నట్లుగా, మెయిన్లీ దానికి రీజన్ ఈ ఫార్మసీస్ వలన మెడిసిన్స్ మిస్యూజ్ అవడమే కాకుండా డేటా లీక్స్ వంటివి జరుగుతున్నాయనే కన్సర్న్ తోనే గవర్నమెంట్ ఇటువంటి డిసిషన్ కి వచ్చినట్లుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా DGCA వాళ్ళు 20 ఈ ఫార్మసీ కంపెనీస్ కి షోకాజ్ నోటీసెస్ ఇష్యూ చేశారని, అండ్ ఈ షోకాజ్ నోటీసెస్ కి రెస్పాండ్ అవడానికి ఈ ఫార్మసీ కంపెనీస్ గవర్నమెంట్ ని టైం అడిగినట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో ఈ ఫార్మసీ కంపెనీస్ అయినటువంటి 1mg లోని టాటా గ్రూప్ వాళ్ళు స్టేక్ ని అక్వైర్ చేశారు. అండ్ అలాగే నెట్ మెట్స్ లోని రిలయన్స్ వాళ్ళు స్టేక్ అక్వైర్ చేశారు. నో ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గనక ఈ ఫార్మసీస్ ఆన్లైన్ లో మెడిసిన్స్ సెల్ చేయకుండా గనక రూల్స్ తీసుకొచ్చినట్లయితే అది టాటా అండ్ రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ అక్వైర్ చేసినటువంటి ఈ రెండు ఈ ఫార్మసీ కంపెనీస్ తో పాటుగా అదర్ ఈ ఫార్మసీ కంపెనీస్ కి కూడా నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రిలయన్స్ రీటైల్ వాళ్ళు వాళ్ళ FMCG ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోవడం గురించి న్యూ రేంజ్ ఆఫ్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. దీనిలోని గిల్మర్ బ్యూటీ సోప్స్, గెట్ రియల్ నేచురల్ సోప్స్ తో పాటుగా మరికొన్ని సోప్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ లైక్ డిష్ వాష్ బార్స్, ఫ్లోర్ క్లీనర్స్ అండ్ డిటర్జెంట్ పౌడర్స్ తో పాటుగా కొన్ని అదర్ ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళైతే కంటిన్యూస్ గా వీళ్ళ FMCG పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నౌ ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగానే ఈ కొత్త ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేసినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, PSU కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75.15% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. గవర్నమెంట్ హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని 3.5% స్టేక్ ని ఆఫర్ ఫర్ సేల్ లోని సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ HAL దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ 3.5% లో కూడా వీళ్ళు ఫస్ట్ 1.75% స్టేక్ ని సేల్ చేయబోతున్నారు. దాని తర్వాత అడిషనల్ గా మరొక 1.75% స్టేక్ ని సెల్ చేయబోతున్నట్లుగా మెన్షన్ చేశారు. నౌ ఈ ఆఫర్ ఫర్ సేల్ ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అయినట్లయితే రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవబోతుంది. అండ్ ఈ OFS యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 2450 రూపీస్ గా ఫిక్స్ చేశారు. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు డిస్కౌంట్ లోని ఈ స్టేక్ సేల్ చేస్తుండడంతో ఈ రోజు సెషన్ లో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. ఈవెన్ రేపు కూడా స్టేక్ సేల్ కంటిన్యూ అవబోతుంది. సో రేపు స్టాక్ ఎలా మూవ్ అవుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్, కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇది మురుగప్ప గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ. వీళ్ళు క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. నౌ వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ అలాగే న్యూ సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అవడానికి గాను వీళ్ళ బోర్డు కొన్ని కీ అప్రూవల్స్ ని ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్ వీళ్ళ క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా ఈ సెగ్మెంట్ లోని వీళ్ళ మార్కెట్ షేర్ ని పెంచుకోబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. దీని తర్వాత ఈ క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వీళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా స్పెషాలిటీ అండ్ ఇండస్ట్రీ కెమికల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతామని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ థర్డ్, వీళ్ళ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా CDMO బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నిటి కోసం నెక్స్ట్ 2 years లోని వీళ్ళు 1000 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. వీళ్ళ దగ్గర నుంచి బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో కోరమండల్ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, స్పోర్ట్స్ కీడా. ఇది నజారా టెక్నాలజీస్ యొక్క సబ్సిడరీ కంపెనీ. ఈ స్పోర్ట్స్ కీడా యొక్క పేరెంట్ కంపెనీ అబ్సల్యూట్ స్పోర్ట్స్. ఇది ఆన్లైన్ లోని స్పోర్ట్స్ న్యూస్ ని ప్రొవైడ్ చేసేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్. నౌ ఈ అబ్సల్యూట్ స్పోర్ట్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా US బేస్డ్ ప్రో ఫుట్బాల్ నెట్వర్క్ అనేటువంటి కంపెనీతోని డెఫినిటివ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. నౌ ఈ ప్రో ఫుట్బాల్ నెట్వర్క్ లోని అబ్సల్యూట్ వాళ్ళు 73.3% స్టేక్ ని $1.82 million అంటే 16 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా అక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రో ఫుట్బాల్ అనేటువంటిది అమెరికాలోని టాప్ 3 ఫుట్బాల్ న్యూస్ ని
కవర్ చేసేటువంటి కంపెనీ. నెక్స్ట్ సిర్కా పెయింట్స్. ఈ కంపెనీ వుడ్ కోటింగ్, పెయింట్స్ అండ్ ఫర్నిచర్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ లోని ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కి మంచి డిమాండ్ ఉన్నది. నౌ వీళ్ళ కంపెనీ 29th మార్చ్ రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో సిర్కా పెయింట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ కంపెనీ 29th మార్చ్ రోజున ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ మ్యాన్ ఇండస్ట్రీస్. వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో యూస్ చేసేటువంటి LSAW అండ్ HSAW ఈ పైప్స్ ని సప్లై చేస్తూ ఉంటారు. నో వీళ్ళ గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని వీళ్ళు ERW అంటే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్ API గ్రేడ్ లైన్ పైప్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినట్లుగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఈ చిన్న కంపెనీ వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ రీసెంట్ గా ఈ కంపెనీకి 1300 crores ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా వచ్చింది. దాంతో లాస్ట్ ఫ్యూ డేస్ గా ఈ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ట్రేడర్స్ కి NSE దగ్గర నుంచి ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది. పర్టికులర్లీ స్టాక్స్ లో ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళ రిలేటెడ్ గా ఇది చాలా నెగిటివ్. ఎందుకంటే ఈ స్టాక్ ఆప్షన్ సెగ్మెంట్ లోని ఇప్పటి వరకు డు నాట్ ఎక్సర్సైజ్ ఫెసిలిటీ ఉండేది. దీన్ని మార్చ్ 30th నుంచి NSE విత్డ్రా చేసుకుంటున్నట్లుగా చెప్తుంది. ఈ డు నాట్ ఎక్సర్సైజ్ ఫెసిలిటీ ఉన్నట్లయితే ఆప్షన్ ట్రేడర్స్ కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఒక పర్టికులర్ స్టాక్ లోని ఆప్షన్ ట్రేడ్ చేశారనుకోండి, ఎక్స్పైరీ డే నాటికి వాళ్ళ ఆప్షన్స్ ని లిక్విడేట్ చేసుకోకుండా అండ్ ఈ ఆప్షన్స్ ఇన్ ద మనీలో ఉన్నట్లయితే వాళ్ళు డు నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవడం ద్వారా క్యాష్ లో సెటిల్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ డు నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్ ని తీసివేశారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ స్టాక్ ని డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఆప్షన్ ట్రేడర్స్ కి అయితే అదనంగా భారం పడనున్నది. ఇంతకుముందు ప్రీమియం ఏదైతే ఉందో దాన్ని క్యాష్ లో సెటిల్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ స్టాక్స్ ని డెలివరీ తీసుకోవాలి కాబట్టి ఆ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ ని పే చేసి డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ట్రేడింగ్ లో ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతున్నారు కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ ని కాపాడడానికి సెబీ ఇటువంటి రూల్స్ ని తీసుకురాబోతున్నట్లుగా ప్రీవియస్ గానే చాలా సార్లు సెబీ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. నో దీని రిలేటెడ్ గానే వీళ్ళు డు నాట్ ఎక్సర్సైజ్ ఫెసిలిటీని విత్డ్రా చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అనుపమ్ రసాయన్ వాళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ జపనీస్ కంపెనీతోని 6 years కి గాను $120 million వర్త్ అంటే 984 crores వర్త్ LOA అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని సైన్ చేసినట్లుగా చెప్తున్నారు. దీనిలో భాగంగా ఈ జపనీస్ కంపెనీకి వీళ్ళు లైఫ్ సైన్స్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కోసం న్యూ ఏజ్ అడ్వాన్స్ ఇంటర్మీడియట్ ని సప్లై చేయబోతున్నట్లుగా మెన్షన్ చేశారు. అండ్ ఈ ప్రొడక్ట్ ని వీళ్ళ ఎగ్జిస్టింగ్ అండ్ అలాగే అప్కమింగ్ మల్టీపర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్లుగా కూడా మెన్షన్ చేశారు. వీళ్ళు 984 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గానే టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన 5% ప్రైస్ హైక్ చేశారు కదా. నో మారుతి సుజుకి వాళ్ళు కూడా ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిందని, దీంతో ఈ పెరిగినటువంటి ప్రైసెస్ ని కొంతవరకు వీళ్ళు ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. అండ్ 2023 ఏప్రిల్ నుంచి వీళ్ళ అక్రాస్ మోడల్స్ పైన ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లుగా వీళ్ళ ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రైస్ ఇంక్రీజ్ అన్నది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు కంపెనీస్ కనుక ఆ ప్రైస్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఈవెన్ మారుతి సుజుకి వాళ్లే కాదు, హీరో మోటార్ కార్ప్ వాళ్ళు కూడా ఈ April 1st నుంచి వీళ్ళ అక్రాస్ మోడల్స్ పైన 2% వరకు ప్రైస్ ఇంక్రీజ్ తీసుకోబోతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు ఇన్ఫోసిస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇన్ఫోసిస్ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినటువంటి కిరణ్ మజ్ముందర్ షా గారి టెన్యూర్ కంప్లీట్ అవడంతో మార్చ్ 22nd రోజున ఆవిడ పొజిషన్ నుంచి రిటైర్ అవుతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఆవిడ పొజిషన్ లోని డి సుందరం గారిని లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా వీళ్ళు అపాయింట్ చేసినట్టుగా చెప్తున్నారు. కిరణ్ మజ్ముందర్ షా గారు ఇన్ఫోసిస్ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ గా 2014 లో అపాయింట్ అయ్యారు. అండ్ 2018 లోని లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కూడా అపాయింట్ అయ్యారు. నో ఇన్ని సంవత్సరాల నుంచి ఆవిడ ఇన్ఫోసిస్ కి సర్వీసెస్ ని అందిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆవిడ టెన్యూర్ ముగియడంతో ఆవిడ రిటైర్ అవ్వడం జరిగింది. అండ్ ఆవిడ ప్లేస్ లో అపాయింట్ అయినటువంటి సుందరం గారు కూడా ఇన్ఫోసిస్ బోర్డ్ లోని 2017 నుంచి కూడా ఉంటున్నారు. నౌ ఆయన ఎక్స్పర్టీస్ అండ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫోసిస్ యొక్క గ్రోత్ కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. సీరియస్ డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.